సో జనరల్గా మనం హార్ట్ బ్లాక్స్ అంటే అందరూ హార్ట్ అటాక్ అని అనుకుంటారు, కానీ ఈ హార్ట్ బ్లాక్స్ అనేది పలు రకాలండి. ఎందుకంటే మనం ముఖ్యంగా మాట్లాడుకునే హార్ట్ అటాక్ అనేది మన గుండె ఉపరితలం మీద అంటే గుండె మీద ఉండే రక్తనాళాలలో బ్లాకులు ఏర్పంటే బ్లాకులు అంటే మూసుకపోతే ట్యూబ్ సైజ్ అనేది తగ్గిపోతే వచ్చేదాన్ని హార్ట్ అటాక్ అంటాము. దీన్నే సాధారణ భాషలో బ్లాక్స్ అని కూడా అని పిలుస్తారు. రెండవది హార్ట్ బ్లాక్ అంటే మన గుండె గదుల మధ్యలో వాల్స్ లాగా ఉంటాయి, అంటే డోర్స్ లాగా ఉంటాయి. లెఫ్ట్ సైడ్ 2 గదుల మధ్యలో, రైట్ సైడ్ 2 గదుల మధ్యలో, కింద గది నుంచి మన మేజర్ రక్తనాళాలకు వెళ్ళే చోట కూడా వాల్స్ అనేవి ఉంటాయి. ఈ 4 వాల్స్లో కూడా మూసుకుపోతే అంటే సరిగా డోర్ అనేది ఓపెన్ చేసుకోకపోతే దాన్ని వాల్వ్ బ్లాక్ అంటాం అనమాట. ఇది ఒక రకమైన రెండో రకమైన హార్ట్ బ్లాక్ అని జనరల్గా పిలుస్తారు. మూడవది మన గుండెలో ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. దీంట్లో ఏమన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని మనం జనరల్గా పిలిచే హార్ట్ బ్లాక్ అంటాం, అంటే ఏవీ బ్లాక్ అంటే హార్ట్ రేట్ తగ్గిపోతుంది అనమాట. ఇది ఇంకో రకమైన బ్లాక్. సో ఇవి 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ కండిషన్స్. గుండె రక్తనాళాల్లో వచ్చే బ్లాక్ని హార్ట్ అటాక్ అంటాము, వాల్వ్ ప్రాబ్లమ్స్ ఉండేదాన్ని వాల్వ్ బ్లాక్ వాల్వులార్ హార్ట్ డిసీజ్ అంటాం, ఎలక్ట్రికల్ వైరింగ్ సిస్టంలో ఉండేదాన్ని ఏవీ బ్లాక్ అంటాము. సో ఈ మూడిటికి ట్రీట్మెంట్ అనేది డిఫరెంట్. ఇంకోటి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏంటంటే మన గుండె యొక్క కండరం ఏదైతే ఉందో అది వీక్ అవుతుంది, అంటే సరిగా పంపింగ్ అనేది చేయదన్నమాట. దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. మరి ఈ హార్ట్ ఫెయిల్యూర్కి చాలా రకాల కారణాలు, అందులో హార్ట్ అటాక్ ఒక కారణం అనమాట. సో గుండె యొక్క కండరాలలో ప్రాబ్లం ఉండి అది వీక్ అయ్యి పంపింగ్ అనేది సరిగా లేకుంటే దాన్ని హార్ట్ ఫెయిల్యూర్ అంటాం. దానికి డిఫరెంట్ ట్రీట్మెంట్ ఎందువల్ల వచ్చిందని కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తాం. మందులతో ట్రీట్ చేసే అవకాశం ఉంటుంది. కొన్నిట్లో కాజ్ అనేది తెలియదు, గుండె ఎందుకు వీలైంది, జెనెటిక్ ఉండొచ్చు, ఇడియోపతిక్ అంటాం అనమాట. సో అలాంటి వాటిలో మనం కొన్ని రకాల మందులు వాడితే హార్ట్ ఫంక్షన్ పెంచుకునే అవకాశం ఉండొచ్చు. ఇది హార్ట్ బ్లాక్స్కి హార్ట్ ఫెయిల్యూర్కి మధ్య తేడా. డిఫరెంట్ హార్ట్ బ్లాక్స్ దాని ట్రీట్మెంట్ అనేది కూడా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కరెక్ట్గా అది ఏంటి ప్రాబ్లం అనేది తెలుసుకొని దాని ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే అది కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ అండి.